హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఈరోజు మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ ఫుల్ మూన్ డే రోజు అనేది చెక్ చేద్దాం. ఫుల్ మూన్ అండ్ సాజిటేరియస్. సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. క్రిస్టల్స్ యూజ్ చేసేవాళ్ళు ఈరోజు క్రిస్టల్స్ చార్జ్ చేసుకోండి. అండ్ అనదర్ థింగ్, వీలుంటే ఈరోజు అట్లీస్ట్ 10 minutes అయినా మెడిటేట్ చేసుకోండి. ఓకే, ఈరోజు చేసే మెడిటేషన్ చాలా పవర్ఫుల్ మెడిటేషన్. సో ఎనర్జీస్ చాలా ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతారు మీరు, ఎందుకంటే పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి ఈరోజు. ఓకే, సో అట్లీస్ట్ 10 minutes అయినా మెడిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఈ పర్సన్ని కనీసం నిద్రపోనివ్వట్లేదు. బట్ ఎందుకు ఈ సాడ్నెస్ అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అదొకటే కాదు, ఈ పర్సన్ ఇంపల్సివ్గా మిమ్మల్ని వదిలేశారు. ఇంపల్సివ్గా వదిలేయడం అంటే ఏంటంటే, ఏది ఆలోచించకుండా, అంటే నెక్స్ట్ ఒకవేళ మీతో డిటాచ్ అయిపోతే తర్వాత ఎలా ఉంటుంది తన లైఫ్ అని ఆలోచించుకోకుండా మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయడం. అండ్ మళ్ళీ మీతో మాట్లాడడానికి కూడా అది ఎలా అంటే, మళ్ళీ మీతో మాట్లాడాలంటే ఇంకా మాట్లాడలేరు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నారు ఈ పర్సన్. బట్ ఇదంతా జరగకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ఆల్రెడీ అది జరిగిపోయింది. సో మీరు చాలా సైలెంట్ అయిపోయారు. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది. మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేయలేదు, ఈ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఓకే, so now they want to send you a message. They want to gift their heart to you. Okay, so ఈ పర్సన్ తన హార్ట్ని మీకు గిఫ్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇది మెసేజ్లో మీకు తన హార్ట్ని గిఫ్ట్గా పంపించడం, ఆర్ లైఫ్ లాంగ్ మీతో ఉంటాను, ఇదొక కమిట్మెంట్, ఇది నేను నీకు ఇస్తున్న కమిట్మెంట్, ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం చూస్తారు మీరు విదిన్ నెక్స్ట్ 24 hours. విదిన్ నెక్స్ట్ 24 hours ఈ పర్సన్ మీకు కొన్ని లవ్ కోట్స్ కానీ, ఆర్ తన హార్ట్కి ఇలా హార్ట్ సింబల్స్ ఉంటాయి, ఇమోజీస్, అలాంటివి పంపడం చేస్తారు. కానీ ఇది ఇలా మీతో మాట్లాడి ఆల్మోస్ట్ 1 or 2 years అయిపోయింది. సో నౌ అగైన్ దే విల్ స్టార్ట్ ద సేమ్ వే ఆఫ్ టాకింగ్. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా జాగ్రత్తగా. ఏంటి అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో ఒక ఆప్షన్గా ట్రీట్ చేశారు. వై? బికాజ్ ఈ పర్సన్ లైఫ్లో ఆ టైంలో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసి, ఆర్ ఆప్షన్స్ ఉన్న ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ పాస్ట్లో ఏం జరిగిందో మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు ఏదైతే మీకు పెయిన్ఫుల్గా అనిపించిందో పాస్ట్లో ఈ పర్సన్ బిహేవియర్లో, అది మీరు ఈ పర్సన్కి చెప్పాలి. ఓకే, మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని ఆ టాపిక్ పైన ఎక్కువ డిస్కషన్ అయితే జరగాలి. ఆ కాన్వర్సేషన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది విదిన్ ఫ్యూ అవర్స్. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ట్రెజర్ లాగా చూస్తున్నారు. అండ్ ఈ ట్రెజర్ని అంత ఈజీగా ఎలా వదిలేశారు? ఒక యూనిక్ పర్సన్ మీరు, ఒక ఇర్రీప్లేసబుల్ ఎనర్జీ అనమాట. అంటే మీ ఎనర్జీని ఇంకొక ఎనర్జీతో రిప్లేస్ చేయలేము. సో మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని పోగొట్టుకున్నందుకు ఇప్పుడు సఫర్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్ డే అండ్ నైట్.
ఓకే, సో పిక్చర్స్ చూస్తున్నారు అండ్ తను చేసిన నెగిటివ్ బిహేవియర్ అంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. అండ్ అగైన్ దే ఆర్ వెరీ యాంగ్రీ. ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఎవరి మీద అంటే మీ పైన కాదు, తన పైన తనే కోపంగా ఉన్నారు. ఎందుకంటే సిచ్యువేషన్ ఇలా చేంజ్ చేసేసింది ఎవరు అంటే మీ పర్సనే. ఈ కనెక్షన్ ఒక బ్యూటిఫుల్ కనెక్షన్గా ఉండేది, కానీ వేరే ఆప్షన్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మీరు వాక్ అవే చేశారు. అండ్ మీ కనెక్షన్ ఇంటరప్షన్, అదొక ఇంటరప్ట్ చేసిన పర్సన్గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది మీ పర్సనే. అది కూడా ఇంపల్సివ్గా చేశారు. అంటే మీ అదర్ పీపుల్, అదర్ ఆప్షన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీ అవసరం ఇంకా లేదు అన్నట్టుగా మిమ్మల్ని సడన్లీ బ్లాక్ చేయడం జరిగింది. బట్ మిమ్మల్ని అలా ట్రీట్ చేయడం వల్ల మీరు వాకవే చేశారు సింప్లీ. అది ఒక్క రోజులో జరిగిపోయింది. ఓకే, ఈ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు అన్ని విషయాల్లో, కానీ అయినా కూడా ఈ పర్సన్కి అది ఎలా తీసుకున్నారంటే ఈ పర్సన్ చాలా వాల్యుబుల్ పర్సన్. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఇంకెప్పుడు దొరకరు, కాబట్టి మీరు అంత హెల్ప్ చేస్తున్నారు ఆ పర్సన్కి, మీ పర్సన్కి అన్నట్టుగా తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారో, మీరు హెల్ప్ ఆపేశారు, మాట్లాడటం మానేశారు, ఇదంతా జరగడం చూసారో, అప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసింది ఈ పర్సన్కి. ఓకే, అండ్ నౌ దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ. బట్ ఈ పర్సన్ నాట్ ఓన్లీ కమిట్మెంట్, ఈ పర్సన్ వీలుంటే విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్. ఓకే, మేబీ ఈ పాయింట్ మీకు అన్మ్యారీడ్ వాళ్ళకి రెజనేట్ అవుతుంది, నాట్ ఫర్ మ్యారీడ్ పీపుల్. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ఇన్ ద కమింగ్ డేస్ ఈ పర్సన్ మీకు ఓన్లీ మ్యారేజ్ రిలేటెడ్ విషయాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ కమిట్మెంట్ రిలేటెడ్ విషయాలు ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే అది డైరెక్ట్గా చెప్పరు, తన కాన్వర్సేషన్లో మీరు అర్థం చేసుకోవాలి ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు అని. ఎందుకు డైరెక్ట్గా చెప్పరు అంటే డైరెక్ట్గా చెప్తే మీరు డైరెక్ట్గా రిజెక్ట్ చేసేయచ్చు. సో అది జరిగితే ఈ పర్సన్ తట్టుకోలేరు. ఓకే, కానీ ఒకవేళ మీరు అది హార్ష్గా చెప్తే, ఒకవేళ ఈ పర్సన్ మీరు ఇంపల్సివ్గా ఈ పర్సన్ని మళ్ళీ ఇప్పుడు రిజెక్ట్ చేస్తే, ఒకవేళ ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు అండ్ దే విల్ స్టాప్ టాకింగ్ టు యూ. దే విల్ జంప్ టు నెక్స్ట్ అనదర్ ఆప్షన్. ఓకే, బట్ ఈ పర్సన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నిటిలో మీకు ఈ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అండ్ దే వాంట్ టు బీ విత్ యూ. సో ఇది ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈరోజు అంటే విదిన్ 24 hours ఈ పర్సన్ మీరు ఏదైతే మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ పర్సన్ దగ్గర నుండి ద సేమ్ మెసేజ్ ఈ పర్సన్ దగ్గర నుండి రాబోతుంది. ఓకే, మేబీ ఇన్ ద పాస్ట్ మీరు కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు ఈ పర్సన్. సో దట్ కమిట్మెంట్ మెసేజ్ ఈజ్ కమింగ్ నౌ ఇన్ ద నెక్స్ట్ 24 hours. అండ్ ఈ పర్సన్ మీకు కొన్ని గిఫ్ట్స్ ఆర్ ఫ్లవర్స్ అలాంటివేవో కూడా పంపిస్తారు. అండ్ సేమ్ వే ఈ పర్సన్ బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. లైక్ ప్రతి మెసేజ్లో కూడా చివరి హార్ట్ సింబల్, హార్ట్ ఇమోజీ ఉంటుంది. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి మెసేజెస్ అన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ రీడింగ్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఏదైనా కావాలి అనుకుంటే చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో. సో ఒకవేళ ఈ బాండింగ్ ఈ పర్సన్కి కావాలి అనుకున్నారనుకోండి, ఈ బాండింగ్ని డీప్ బాండింగ్గా చేంజ్ చేయాలి, మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని అనుకుంటే ఈ రిలేషన్షిప్లో డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు. దే సీ యూ యాజ్ ఎ ట్రెజర్ బాక్స్. ఓకే, నాట్ ఓన్లీ ఎ ట్రెజర్ బాక్స్, అన్ ఏంజల్, అన్ ఎర్త్ ఏంజల్ లా చూస్తున్నారు మిమ్మల్ని.
ఒక డివైన్ ఎనర్జీలో చూస్తున్నారు. బట్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ సేమ్ వే ఈ పర్సన్ కూడా ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. బట్ మీ ఇద్దరికీ ఉన్న కామన్ ఫీచర్ ఏంటి అంటే యూ డోంట్ చేజ్ ఎనీవన్. ఓకే, మీరు మీ పర్సన్ని చేజ్ చేయరు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని చేజ్ చేయరు. అలా అని మీరు ఇంకెవరినన్నా చేజ్ చేస్తారా అంటే నో. మీ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా మీరు ఎక్స్ప్లోర్ చేయరు. ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేసినా వాళ్ళని చేజ్ చేయరు. ఓకే, సో కొంతమంది ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో ఈ పర్సన్ క్లోజ్గా ఉండడం కూడా మానేశారు. ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్ లైఫ్తో ఆడుకుంటున్నారు, ఈ పర్సన్ ఫీలింగ్స్తో చాలామంది ఆడుకుంటున్నారు. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. బట్ వీళ్ళందరితో కంపేర్ చేసి చూస్తే ఒక జెన్యున్ పర్సన్ ఎవరు తన లైఫ్లో అని చూస్తే అది మీరు. ఓకే, అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ కనిపిస్తుంది మీలాంటి పర్సన్ ఇన్ని రోజులు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తారా, ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అనే డౌట్ కూడా వస్తుంది ఈ పర్సన్కి. కానీ లేదు లేదు అని మళ్ళీ ఈ పర్సన్కే ఏదో ఈ పర్సన్ని తనకి తానే కన్విన్స్ చేసుకోవడం అండ్ మీ పర్సన్ మీకే కమిట్ అవుతారు అండ్ మీరు కూడా ఈ పర్సన్ కమిట్ అవుతారు అండ్ ఇదొక డివైన్ కనెక్షన్ ఇలా అనుకుంటూ అది అనుకోకుండా మేనిఫెస్ట్ అయిపోతున్నాయి అవన్నీ. ఓకే, తను ఏదైతే మీకోసం అనుకుంటున్నారో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయిపోతున్నాయి. నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను ఒక పాయింట్, ఈ పర్సన్ దేంట్లో ఇన్వాల్వ్ అయినా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు. డీప్గా ఇన్వాల్వ్ అయిపోవడం అంటే ఇంకా డే అండ్ నైట్ అదే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, డే అండ్ నైట్ మీతోనే మాట్లాడుతూ ఉంటారు, డే అండ్ నైట్ మీ పిక్సే చూస్తూ ఉంటారు. తను ఎంత వర్క్లో బిజీ ఉన్నా కూడా మీ విషయాలే ఆలోచిస్తూ ఉంటారు అండ్ మీతోనే ఆల్రెడీ కలిసి ఉంటున్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టేషన్. తనకి తెలియకుండానే తను ఒక డీప్ బాండింగ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడు పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. తను ఏం చేస్తున్నా మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అంతలా మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు ఈ పర్సన్ మళ్ళీ. కాకపోతే మీరు సేమ్ వే మీరు రియాక్ట్ అవుతారా లేదా అనేది ఈ పర్సన్కి ఉన్న ఒక పెద్ద డౌట్ అన్నమాట. ఓకే, సో నౌ దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు కమిట్ టు యూ అండ్ దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ. ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, లాట్ ఆఫ్ ప్లేసెస్ చూడాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఇదంతా ఎందుకు, ఈ విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ రీడింగ్లో అంటే మేబీ ఈ పర్సన్కి ఎక్కువ ట్రావెల్ చేయాలి అని అనిపించినా కూడా ఈ పర్సన్తో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అండ్ యు ఆర్ ద వన్ ఇన్ దేర్ లైఫ్. ఈ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అని అనుకున్నారో ఆ లైఫ్ పార్ట్నర్ మీరే. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ పర్సన్ కనిపిస్తుంది ఆ డివైనే మిమ్మల్ని ఈ పర్సన్ లైఫ్లోకి తీసుకొచ్చింది. అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం ఆర్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇదంతా చేసి ఈ పర్సన్ తనంతట తానే తన లైఫ్ని ఒక నెగిటివ్ వేలో తన్ని తానే నెగిటివ్ వేలో ట్రీట్ చేసుకున్నారు. ఓకే, తను తానే మోసం చేసుకున్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేసి. ఓకే, అంతా కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, సో రియలైజ్ అయిన తర్వాత ఈ పర్సన్ మీకు ఒక బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మెసేజ్ పంపిస్తారు. అంటే ఒక బ్యూటిఫుల్ ఇమోజీస్ ఆర్ గిఫ్ట్స్ అలాంటివేవో పంపిస్తారు విదిన్ 24 hours. ఓకే, సో ఇంకా కామెంట్స్లో నేను చూస్తున్నాను అక్కడ చాలామంది ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు, డైలీ పెడుతున్నారు మీరు చెప్పింది నా లైఫ్లో జరగట్లేదు, నేను ఎంతో ఎదురు చూస్తున్నాను నా లైఫ్లో జరగట్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి.
మీ లైఫ్లో జరగడం లేదంటే ఇక్కడున్న సిచ్యువేషన్ వేరు, మీ సిచ్యువేషన్ వేరు అయి ఉండొచ్చు. బట్ ఇంకేదో రీజన్ అయి ఉండొచ్చు. మీరు సెపరేషన్లో గనక ఉంటే ఆ సెపరేషన్కి రీజన్ ఇంకేదో అయి ఉండొచ్చు. ఓకే, సో అదంతా చూసుకోవాలి. ఇక్కడ చెప్పినట్టు మీకు మీరు ఎంత ఎదురు చూసినా జరగట్లేదు అని అంటే సెపరేషన్కి రీజన్స్ ఉంటాయి. అన్నీ ఒకే రీజన్, అందరూ ఒకే రీజన్ పైన సెపరేట్ అవ్వరు. సో ఆ రీజన్ బట్టి మీకు మళ్ళీ ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఒకవేళ మీకు అవసరం అనుకుంటే. నా దగ్గరే తీసుకోండి అని అనట్లేదు, మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడే తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్. సో తీసుకుంటే మీకు అసలు రీజన్ ఏంటి, ఎప్పుడు రీయూనియన్ అవుతుంది అనేది అర్థమవుతుంది. మీరు నెంబర్ ఆఫ్ టారో రీడింగ్స్ వాచ్ చేస్తున్నారు, బట్ నో యూజ్. 1 by 1 రీడింగ్స్ చూస్తూనే పోతున్నారు, కానీ రీయూనియన్ అనేది అవ్వదు అలా చూడటం వల్ల. మెయిన్ రీజన్ ఏంటో చూసుకోవాలి.